దరువై 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 హాయ్ హలో అందరికీ నమస్తే. జగిత్యాల సిటీ కేబుల్ జానపదాల సింగిడి మట్టి పాటకు స్వాగతం. మరి ఇయాల జగిత్యాల గడ్డ మీదనే జగిత్యాల జైత్రయాత్ర జరిగినటువంటి నేల మీద ఒక అద్భుతమైనటువంటి గాయనికాడికి వచ్చిన మరి ఆమె ఎవరు యాడ్ నుంచి వచ్చింది మనం అందరం కూడా తెలుసుకుందాం పదండి. నమస్తే అండి. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చిర్రు, మీ పేరేంది చెప్పండి. నా పేరు మోనిక. పుట్టి పెరిగింది జగిత్యాలని. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ పెళ్లి చేసుకుంది కూడా జగిత్యాలని, ఇప్పుడు ఉంటుంది కూడా జగిత్యాల. ఓ అద్భుతం. అయితే పాటలు పాడతారని నాకు తెలిసింది. మరి పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నారు, అసలు ఎట్లా మీకు ఈ ఆలోచన వచ్చింది పాడాలని? పాటలు అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో ప్రోగ్రామ్స్లో ఏమైనా కార్యక్రమాలు జరుపుతారు కదా, సాంస్కృతిక కార్యక్రమాలు బయట ఎక్కడైనా జరిగినా కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పటి నుంచి పాడడం అలవాటైంది. అట్లా పాటలు పాడడం అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అప్పటి నుండి. ఎందుకంటే స్కూల్లో పాట పాడితే అందరూ అప్పుడు ఏంటంటే క్లాప్స్ కొడితే మనం ఇంత ఫీల్ అయిపోయే వాళ్ళం కదా. సో అప్పుడు ఏంటంటే మనకి ఎంకరేజ్మెంట్ అనేది ఉండేది. సో ఆ ఎంకరేజ్మెంట్ తోని ఓకే నా వాయిస్ బాగుంటుంది, అందుకనే ఇంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు, నేను కొంచెం ఫోకస్ పెట్టి ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి, పార్టిసిపేట్ చేయాలి. వాయిస్ అనేది స్కూళ్ళల్లో పాడేది. అప్పుడు మొట్టమొదటిసారిగా అంటే మీరు ఏ పాటను విని అంటే ఏ పాట పాడిరు మొట్టమొదటిసారిగా? మొట్టమొదటిసారిగా అంటే ఇప్పుడు స్కూళ్ళల్లో ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఉంటాయంటే మనకి ఇండిపెండెన్స్ డే ఉంటాయి, రిపబ్లిక్ డే ఉంటాయి కదా. సో అప్పుడు ఏంటంటే కంపల్సరీ దేశభక్తి పాటలు పాడాలి. దేశభక్తితోని స్టార్ట్ చేసి తర్వాత కొంచెం కొంచెం ఇక ఫోక్ అట్లా సినిమా సాంగ్స్ అట్లా ఒక్కొక్కటి పాడుకుంటూ వచ్చేదాన్ని. ఓకే, తప్పకుండా. ఎందుకంటే ఇంకా మాటలు ముచ్చట్లు పాటలు ఇంకా మస్తుగా ఉన్నాయి. దానికంటే ముందు ఎందుకంటే ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఒక పాటతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని షురూ చేద్దాం. ఓకే, ఫస్ట్ స్కూల్లో నుంచి మనకు స్టార్ట్ అయింది దేశభక్తి కాబట్టి సో దేశభక్తి గురించి నేను ఒక సాంగ్ పాడతాను. తప్పకుండా. దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరతమాతకు ఒకటే లేరా, రాజులు అయినా పేదలు అయినా, రాజులు అయినా పేదలు అయినా, భరతమాత సుతులే లేరా. సూపర్ సూపర్ అండి. నిజంగా అసలు చూస్తే పాడతారో లేదో మరి ఎప్పుడైతే తెలియదు, అసలు ఎప్పుడు చూడలేదు కదా అని నేను కాస్త అనుమానంగానే వచ్చినా కానీ నిజంగా ఈ పాట విన్నాక ఎట్లుందిలా నిజంగా అంటే ఒక ఆ సినిమా సింగరే వాడినట్టుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నది. అంటే మీరు ఇట్లా ఇంత అద్భుతంగా పాడతాం ఏమన్నా సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? లేదండి, నేర్చుకోలేదు. చిన్నప్పటి నుంచి అది దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటా. చిన్నప్పటి నుంచి పాడడం అంతేగాని ఇక్కడ నేర్చుకోలేదు. అంటే ఏదైనా కాంపిటీషన్లలో వాడిరా మరి స్కూళ్ళలో? కాంపిటీషన్ స్కూళ్ళలో వాడినా. ఇప్పుడు రీసెంట్ గా ఒక 2-3 సాంగ్స్ గడ్డం రమేష్ అన్న తెలుసు కదా ఛానల్ గడ్డం మ్యూజిక్, అందులో అంబేద్కర్ సాంగ్ కోరస్ పాడిన అన్నట్టు. మీకోసం దాంట్లో మరి ఆ కోరస్ పాడేది అంటే ఆ పాట ఏమైనా వచ్చా మీకు? వస్తే ఒకసారి ఆ పాట విందాం. ఓకే. ఓ భారత రత్నమా బిఆర్ అంబేద్కరా, అందుకో నీ జాతి నీలి నీలి వందనాలు, మరో మారు అందుకో మా పోరు వందనాలు, ఓ భారత రత్నమా బిఆర్ అంబేద్కరా, అందుకో నీ జాతి నీలి నీలి వందనాలు, మరో మారు అందుకో మా పోరు వందనాలు, అంటరాని కులములోన ఈ హిందూ మతములోన పుట్టినందుకే నిన్ను హేళన చేసిండ్రయ్యా, హేళన చేసిండ్రయ్యా, ఓ భారత రత్నమా బిఆర్ అంబేద్కరా, అందుకో నీ జాతి నీలి నీలి వందనాలు, మరో మారు అందుకో మా పోరు వందనాలు. సూపర్ సూపర్. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో చదువులను చదివి ఒక భారతదేశంలోని ఒక తెలివైన వ్యక్తిగా ఇలా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అది కేవలం చదువు, ఎన్నో ఆటంకాలు ఉన్నా కూడా ఆ యొక్క ప్రస్తావనని సాగించిండు. చాలా అద్భుతంగా పాడిరండి. అయితే స్కూళ్ళల్లో పాడుకుంటూ వచ్చిర్రు, మరి పెళ్ళైంది కూడా జగిత్యాలనే అంటున్నారు.
మరి మీకు మీ హస్బెండ్ గారు అట్లా సహకరిస్తారా పాడుతుంటే ఏమన్నా? సహకరిస్తారు మా హస్బెండ్. ఇప్పుడు సహకరిస్తారు ఆయన సహకారంతోనే కదా వచ్చింది. అంతేనా? అయితే సరే ఆయన సహకారంతో వస్తున్నారు, మరి ఇన్ని రోజులు బయటికి రాలేదు కదా? అందుకనే ఎందుకంటే అప్పుడు 2019 లో, ఇప్పుడు ఈ అంబేద్కర్ సంఘం 2019 లో జరిగింది. అప్పుడు ఏంటంటే 19 లోనే అదే మంత్ లో ఎంగేజ్మెంట్ అయింది. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు మ్యారేజ్ బిజీ ఉండి ఇంకా నేను స్టాప్ చేసేసి ఇంకా నెక్స్ట్ 1 year లోపనే బాబు ప్రెగ్నెన్సీ వచ్చి అప్పుడు కరోనా టైం. ఇప్పుడు ఏంటంటే ఇక కరోనా వచ్చిన తర్వాత హెల్త్ ఇంపార్టెంట్ కదా, ముందు హెల్త్ మంచిగా ఉంటే తర్వాత ఫ్యూచర్ లో చూసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని రోజులు గ్యాప్ పెట్టేసిన. అంటే ఆయన ముందర పాడుతుంటే పాట ఇంట్లో ఆల్మోస్ట్ మా సార్ వింటుండేనా లేదంటే? మా సార్ వింటాడు. మా సార్ కూడా సింగింగ్ అంటే ఆయనకు కూడా బాగా ఇష్టం. మా ఇంట్లో ఎప్పుడు డీజే మోగుతూనే ఉంటది. సో ఉండాలండి, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ అనేది ఉన్న ప్రతిభలు ఏ మనిషిలో ఇది ఈ రూట్ కి వెళ్ళు ఆ రూట్ కి వెళ్ళు అని లేని ఆలోచనలు చెప్తా ఉంటారు. కాకపోతే ఇంట్రెస్ట్ ఏది ఉంది ఆ వేలో నేను ముందర తీసుకెళ్లాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటది. అందులో మీరైతే అదృష్టవంతులని అనుకుంటున్నాను. అవును, ఎందుకంటే సపోర్ట్ అనేది లేదు, మనం ఏం చేయలేము. ఖచ్చితంగా. ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్ పెళ్లి కాకముందు అది మన ఓన్ డిసిషన్. పెళ్ళైన తర్వాత కంపల్సరీ మనకు ఫ్యామిలీ ఉంటది. ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఇన్ని రోజులు ఇంతకు ముందు కూడా చెయ్యమని చెప్పారు, బట్ నేనే చిన్న పిల్లలు ఉన్నా అని చెప్పేసి గ్యాప్ తీసుకున్నా. బట్ ఎందుకు రీఎంట్రీ ఇద్దామని. అబ్బాయిలు అంటే ఎటన్నా వెళ్ళగలవచ్చు కానీ ఆడవాళ్ళకి అనేక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే చిన్న పిల్లల్ని పట్టుకోలే ఎటు వెళ్ళలేము కదా. సో అందుకనే కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నా. అందుకే ఓకే, తప్పకుండా అండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళే బయటికి రావాలి, మీలాంటి గొంతులే ప్రజల్లో పోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మా జగిత్యాల సిటీ కేబుల్ ఛానల్ ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ముందర తీసుకొచ్చింది. చాలా మంది కళాకారులు మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి కళాకారులను, బయటికి రాలేనటువంటి వాళ్ళను పరిచయం చేయడానికి ఈ యొక్క కార్యక్రమం పెట్టినాం. అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడు మీరు పాడుతుంటే ఇంట్లో కానీ అమ్మ నాన్నలు కానీ ఏదైనా వేదికపై పాడితే, మౌనిక పాడితే ఈ పాట బాగుంటది, ఈ పాట ఒక్కసారి నోట వినాలని అనేటువంటి పాట ఏదైనా ఉందా? అంటే అమ్మ నాన్నలు అంటే ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళకి ఏది పాడి నచ్చుతుంది. కాకపోతే ప్రజెంట్ నేను టీచింగ్ జాబ్ ఫీల్డ్ లో ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో ఏంటంటే నేను ఒక సాంగ్ తోని ఫేమస్. అంటే ఇప్పటికి పిల్లలు అడుగుతుంటారు, ఫస్ట్ ఒక సాంగ్ పాడితే వాళ్ళు ఏమన్నారంటే, మేడం మీరు సాంగ్ పాడితే మాకు ఏంటంటే రికార్డింగ్ చేసిన సాంగ్ పెట్టినరా అని అనుకున్నాము, మీరు వాడినారు మాకు తెలియదు, తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత మీరు వాడిరేమో అనిపించింది, మా కోసం ఒక సాంగ్ వాడని ఎప్పుడు అడుగుతారు. ఎన్ని పాటలు వాడినా వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అంటే దేవుళ్ళతో సమానం. అటువంటి వాళ్ళ నోటి నుంచి వచ్చిందంటే నిజంగా వాస్తవమే. అదే నేను ఇప్పుడు మేము వింటున్నా, ప్రేక్షకులు మీకు కూడా అట్లా అనిపిస్తలేదా అవునా కాదని కామెంట్లలో పెట్టుర్రులా. అట్లా మీ యొక్క ఆశీర్వాదం ఉంటేనే ఇంకా ముందుకు వస్తుంది కదా. అందుకే ఆ పాట ఒక్కసారి మరి ఏం పాటను మనం విందాం. సినిమా సాంగ్ అది. ఓకే, పాట. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు, మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. సూపర్ అండి. నిజంగా మీ హస్బెండ్ పేరేంటి? ఉదయ్ కుమార్ గారు, మౌనిక గారికి మీ సపోర్ట్ ఇంకా అందించండి. ఎందుకంటే అద్భుతమైనటువంటి గొంతు ఉన్నది. ఇలాంటి వాళ్ళు బయటికి రావాలి. ఎందుకంటే ఇలాంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొస్తే ప్రజా వ్యవస్థలో ఇటువంటి గొంతులు వినాలని చాలా మంది అభిమానులు ఉంటారు. అందుకే మీ సపోర్ట్ ముందుకు ఉండాలని, ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మీరు పాడేటువంటి పాటలల్లా రెగ్యులర్ గా పాడతారు కదా, అంటే సాంగ్ అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒకటి వింటాం, నచ్చిన పాటలనే ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్ లలో కొన్ని పాటలు ట్రెండ్ ఉన్నాయి, అటువంటి పాటలు ఏమైనా పాడతారా? యూట్యూబ్ లో ట్రెండ్ కాదు, అంతకు ముందు ఈ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ నాకు ఎట్లా అలవాటు అయింది అని అంటే, అంతకు ముందు లోకల్ ఛానల్స్ లో ఫోక్ సాంగ్స్ పెట్టేది, ఈవినింగ్ మార్నింగ్ ఇట్లా సాంగ్స్ వచ్చేటి. అప్పుడు ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కొన్ని ఫోక్, కొన్ని ఇట్లా ఈ ఒక సాంగ్ నేను పాడతాను ఇలా నుంచి. నా అందం చూడు బావయ్యో, సిరిసిల్ల సీర సిద్దిపేట రైక భువనగిరి బట్టు గజ్వెల్లి గాజులు, నా అందం చూడు బావయ్యో, సిరిసిల్ల సీర సిద్దిపేట రైక భువనగిరి బట్టు గజ్వెల్లి గాజులు, నా అందం చూడు బావయ్యో, కాళ్ళు చూడు కాళ్ళందము చూడు, కాళ్ళకున్న కడియాలను చూడు, కాళ్ళు చూడు కాళ్ళందము చూడు, కాళ్ళకున్న కడియాలను చూడు, కాళ్ళు చూడు కాళ్ళందము చూడు, కాళ్ళకున్న కడియాలను
పిల్లడు నా అందం చూడు బావయ్యో సిరిసిల్ల సీర సిద్దిపేట రైక భువనగిరి బట్టు గజ్వెల్లి గాజులు నా అందం చూడు బావయ్యో. సూపర్. ఎందుకంటే ఒకప్పుడు క్యాసెట్ వ్యవస్థ ఉన్నప్పుడు, అవును ఎందుకంటే అప్పుడు టీవీలు కానీ సీడీలు వ్యవస్థ, ఫోన్ యూట్యూబ్ అనేది లేదు. లేదు అప్పుడు. అటువంటి టైంలో ఎంత అద్భుతంగా ఉంటుండే అసలు. వడ్లకొండ అనిల్ అన్న, రమాదేవి అక్క, స్వర్ణక్క వాళ్ళందరూ పాడుతుంటే ఎక్కువ ఆ చరిత్రలు అవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ పాడుతుండే. అవును అసలు అద్భుతమైనటువంటి పాట. ఏ ట్రాక్టర్ లో చూసినా, ఏదైనా ఆటోలలో చూస్తే అవే మోగుతుండే. నిజంగా అద్భుతంగా ఉంది ఆ పాట. అసలు మీరే పాడినరా అన్నట్టుగానే అనిపిస్తుంది. అయితే మీరు పాడుతూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా పాడుతున్నారండి. అయితే ఇప్పుడు స్కూళ్ళల్లో, అంటే మీ స్కూళ్ళల్లో ఏదైనా పార్టీలు జరిగినప్పుడు పాడిరా మరి? స్కూల్లో మీరు చెప్తున్న స్కూల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ అప్పుడు పిల్లలు అడుగుతారు, మేడమ్స్ కూడా అడుగుతారు, మేడం ఒక సాంగ్ అని అడుగుతుంటారు. ఈ ఫోక్ సాంగ్ అంటే ఇంకా నార్మల్ గా సినిమా సాంగ్, పిల్లలకి సినిమా సాంగ్స్ ఫోక్ సాంగ్స్ అంటేనే ఇంట్రెస్ట్ ఉంటది కదా. అవునవును. ఫోక్ సాంగ్ పెడతానండి ఒకటి సినిమాలో. ఓకే, తప్పకుండా. రంగమ్మ మంగమ్మ ఓయ్ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గోరు వంక వచ్చి నా గోరు గిల్లుతుంటే, గోరు వంక వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూదడు ఉలకడు పలకడు బండరాముడు. ఉఫమ్మా ఉఫమ్మా అంటూదడు ఉలకడు పలకడు బండరాముడు. రంగమ్మ మంగమ్మ ఓయ్ రంగమ్మ మంగమ్మ. కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, మాలతి గారి గొంతు అంటారు, ఆ హస్కీ టైప్ కూడా. ఎందుకంటే రాను రాను మీలో అసలు పాడుతుందా, భయపడుతుందా, ఛానల్ ముందరికి వస్తుంది, మరి మొట్టమొదటిసారి కావచ్చు అని నేను అనుకున్నాను. కానీ ఇక మీరు మళ్ళీ స్కూల్లో చెప్తున్నా అన్నారు. ఎందుకంటే పిల్లల్ని, చిన్న చిన్న పిల్లలు, అల్లరి చేసే పిల్లల్ని కంట్రోల్లో పెడుతున్నారంటే మీలో ఫియర్ ఉంటుంది అనేది నాకైతే ఇక అర్థమైపోయింది. ఇంకా అద్భుతమైనటువంటి పాటలు ఎంత అద్భుతం ఉన్నాయి కదా ఇదండి. ఎందుకంటే నిజంగా ఇటువంటి కళాకారులు బయటికి రావాలి, ఇటువంటి పాటలు మనం వినాలి. వీళ్ళ యొక్క గొంతులను ఆదరించేటోళ్ళు, అభిమానించేటోళ్ళు బాగా మంది ఉంటారు. మీరు కూడా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎట్లుందో చెప్పుర్రి, కామెంట్లలో తెలుపుర్రి. ఇటువంటి వాళ్ళు బయటికి రావాలని మీ ఆశీర్వాదం అంటే ఇంకా మంచి మంచి పాటలు పాడతారు. కాబట్టి అయితే ఉదయ్ కుమార్ గారి ఇంట్లో ఏదైనా పని అలసటనో ఏదన్నా అలసిపోయి వస్తారు కదా, వచ్చినప్పుడు ఏదన్నా అంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధికి వేయడానికి ఏదైనా పాటలు పాడుతుండేనా మీరు? అట్లాంటి ఏం సాంగ్స్ ఏం వాడకపోతుండే. ఎందుకంటే ఆయన మార్నింగ్ పోయి ఈవినింగ్ వచ్చేసరికి, అంటే మా ఇంట్లో నేను వాడకున్నా ఏంటంటే మాకు సౌండ్ సిస్టమ్ ఉంది, మంచిగానే డీజే ఉంటది, ఆయన లేస్తేనే సాంగ్స్ పెడతాడు. ఇంకా నేను ఆ సాంగ్స్ తోని నేనే కంటిన్యూ అయ్యి, ఇంకా నాకు చెప్పాలంటే అదొక ప్లస్ పాయింట్ మా ఇంట్లో. ఏంటంటే ఆయన పెట్టుతోని నేను ఇంకా నాకు పాడడం అలవా వాడు వస్తుంటది కదా పాట, దాంతో కలుపుతుంటాను. అట్లా ఏంటంటే ప్రాక్టీస్ అయిపోతుంది కదా. ఇంకా మెలోడీ సాంగ్స్ నేను పెట్టుకుంటా, ఆయన వారు కూడా మ్యూజిక్ ప్రియులే. అద్భుతం. అందుకనే ఇక ఇద్దరు కలిసిండ్రు కాబట్టి ఇక ఖచ్చితంగా ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఉంటది. ఎందుకంటే ఆ వాల్యూ అతనికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తున్నాను. ఆయనకు కూడా సాంగ్స్ అంటే చాలా ఇష్టము. ఫోక్ సాంగ్స్ అయినా మెలోడీ సాంగ్స్ అన్ని సాంగ్స్ పెడతాడు. అవి నేను ఇనుకుంటే ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటా, నా వాయిస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నా ఖచ్చితంగా. ఎందుకంటే నేను కూడా చెప్తాను, ఎందుకంటే మీ గొంతు విన్నా కాబట్టి. నాది కూడా జిఆర్ మ్యూజిక్ అనే ఛానల్ ఉంటుంది, దాంట్లో ఖచ్చితంగా మీతో ఒక నేను పాట పాడించాలి. నేనైతే ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటున్నా. ఖచ్చితంగా మీలాంటి గొంతులు కావాలి, మీలాంటి. ఎందుకంటే చాలా మంది కమర్షియల్ గా ఆలోచించి కొద్దింత పేరు రాగానే చిన్న చిన్న ఛానల్స్ బయటికి అంటే పాటలు తీయాలంటే ఇబ్బంది పడుతున్నారు, పైసలు ఎక్కువ అడగడము, అసలు రెవెన్యూ రాదు. కానీ వాళ్ళ డిమాండ్స్ అట్లా ఉంటున్నాయి. మీలాంటి వాళ్ళని తీసుకొస్తే మీలాంటి వాళ్ళు బయట తెలుస్తారు, మాలాంటి వాళ్ళు కూడా పాట అనేది మంచిగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్లో కూడా నేను ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటా, ఖచ్చితంగా పాట పాడిస్తాను. ఇంకా ఇంకా ఎందుకంటే పాటలు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిరని నాకైతే అర్థమైపోయింది. మా వాళ్ళు కూడా ఇంకా మాటలు ముచ్చట ఎంతసేపు చెప్తావు, పాట వినాలి, మంచి అంత అద్భుతంగా పాడుతుందని వాళ్ళు కూడా కోరుకుంటున్నారా లేదా? పాడిస్తున్న ఇంకో పాట చూడుర్రి, షురు చేయండి. ఎరుపు రంగు సీర గట్టి వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా, నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా, జర చెప్పవమ్మా. ఎరుపు రంగు సీర గట్టి వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా, నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా, జర చెప్పవమ్మా. ఇంకోటి సింగర్ శిరీష గారి పాట. ఎందుకంటే వీళ్ళంతా యూట్యూబ్ ని సేవ్ చేసినటువంటి కళాకారులు. అటువంటి వాళ్ళ నుంచే వారసత్వంగా వీళ్ళు కూడా వస్తారు కాబట్టి రాబో రోజులలో వీళ్ళు కూడా సేవ్ చేసేటోళ్ళే యూట్యూబ్ ని. ఖచ్చితంగా మంచి మంచి పాటలు వస్తాయి మౌని గారి నోట. ఇప్పుడు ఆ పాటను విందాం.
బావల్లన బావల్లన ఎండి గజల బావల్లన పైడి గజల బావల్లన ముద్దు ముద్దుల బావల్ల బావల్లన ముద్దు ముద్దుల బావల్ల. ఓకే. అంటే ఇటువంటి పాటలు అంటే యూట్యూబ్‌లో ఇవన్నీ ఎట్లాగో ఇంట్లో పొద్దున్నే పెడతారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధంగా ఫాలో అవుతూ ఇవన్నీ నేర్చుకుంటున్నారు. అవును. ఇక నేర్చుకోవడం కాదు, మిమ్మల్ని చూసి నేర్చుకునే స్థాయికి కూడా ఖచ్చితంగా మా యొక్క ఛానల్ ఇంటర్వ్యూ వచ్చింది కదా, చూస్తున్నటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా, ఎందుకంటే ఆశీస్సులు అందిస్తారు. మీకు మంచి భవిష్యత్తు, మంచి మీ పాటలతోటి మీ అభిమానాన్ని పెంచుకొని మంచి అంచెలంచెలుగా ఎదగాలని మా జగిత్యాల సిటీ కేబుల్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా అంటే ఇంకా పాటలు ఒక 2 పాటలు మంచిగా నాన్ స్టాప్‌గా పాడేద్దాం. ఎందుకంటే మా వాళ్ళందరూ పాటలే కావాలనుకుంటున్నారు. కాబట్టి ఈ పాటతోటి ఒక 2 పాటలు. ఎంతైతుంది స్వామి? ఇంకా 2 నిమిషాలు. రైట్. ఒక 2 అందుకో. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారే నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఏం మాయ చేసావో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. సూపర్ సూపర్ అండి. ఉదయ్ గారిది మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే. ఇప్పుడు నేను పాడిన పాట ఆయనకే డెడికేషన్ చేసి వాడిని. ఎందుకంటే మీరు ఇంతకు ముందు అడిగారు కదా, మీ సారు మార్నింగ్ వర్క్ వెళ్ళి వచ్చిన తర్వాత అలసట అవ్వడానికి మీరు ఏమైనా వాడతారా అని. కాకపోతే ఆయన ఇంటికి వర్క్ వెళ్ళిన తర్వాత ఆయన ఊహించుకొని వాడుకున్నా అనుకోండి ఈ సాంగ్. ఇన్నరులా అరేంజ్ మ్యారేజే కానీ మ్యారేజ్ అయినాక లవ్ చేసుకుంటున్నారు. అంతే గొప్ప కదా. ప్రేమికులే వీళ్ళు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధాలు చేసుకుంటే కలకాలం మంచి సంతోషంగా ఉంటది. అవునండి. ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం. రీసెంట్ గా నా చెల్లె శృతి, అవును. ఆమె పరిస్థితి చూసినాం కదా. అట్లా ఎందుకంటే ఇన్స్టాలో పరిచయాలు ఇవన్నీ ఏంటంటే అన్ని వేరే విధంగా దారితీస్తాయి. మన సంబంధాలు చూస్తే తల్లిదండ్రులు చూస్తే ఎట్లుంటదంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పిల్లనివ్వాలి కొడుకునివ్వాలి అని అంటారు కదా. అటువంటి అంటే ఆ సామెతలే నిజంగా అవి అట్లా ఉంటున్నాయి. కాబట్టి ఈ రోజు చాలా మట్టుకు అరేంజ్ మ్యారేజెస్ అనేది బాగుంటున్నాయి. అవును. లవ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే కొన్ని తప్పిదాలు జరిగిపోతున్నాయి. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కానీ కొన్ని తప్పిదాలు అటువంటి ఆలోచన చేసి, ఎందుకంటే మనసును నిబ్బరంగా చేసుకొని ఖచ్చితంగా బ్రతకాలే. చచ్చిపోతే ఏం రాదు. చచ్చిపోతే ఏముంటుంది, ఒక 10 రోజులు గుర్తుపెట్టుకుంటారు, తర్వాత మర్చిపోతారు. కాబట్టి నిజంగా ఉదయ్ కుమార్ గారు ప్రేమతోటి అంటే ఎప్పుడు పాట పాడించుకుంటారా మీరు అట్లా? చాలా అద్భుతంగా ఉంది. విన్నారు కదా ప్రేక్షకులు, అద్భుతంగా ఉంది ఈ పాట. ఎందుకంటే మౌనిక గారు ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, మన అందరికీ కూడా యూట్యూబ్లో తన గొంతును వినాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే మా జగిత్యాల సిటీ కేబుల్ ఛానల్ కాన్సెప్ట్ కూడా అదే. అందుకే జగిత్యాల సిటీ కేబుల్ చూసినటువంటి ప్రేక్షకులందరికీ ప్రత్యేక శనార్థులు తెలియజేసుకుంటూ మా యొక్క జానపదాల సింగిడి మట్టి పాట ఇంతటితో మరి సమాప్తం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.